సందీప్ చక్రవర్తి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు. ఐపీఎస్ అధికారి. కాశ్మీర్‌కి సంబంధించిన ఐపీఎస్ అధికారి. గతంలో ఏ పోస్టర్‌లేస్తానో, ఏ రాళ్ళేస్తానో, ఏ వ్యవహారాలేస్తానో అది చూసి దాని మీద అప్పటికప్పుడు కేసులు కట్టి లేకపోతే చెదరగొట్టి వదిలేసేటటువంటి దశ నుండి మూలాల దాకా వెళ్తున్నటువంటి అధికారి. గ్యాలంట్ అవార్డులు పొందారు. అట్లాగే శౌర్య పథకాల్ని 2 సార్లు రాష్ట్రపతి చేతి మీదుగా తీసుకున్నాడు. మన తెలుగువాడు, మన కర్నూలు జిల్లాకు చెందినటువంటి అతను. అక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల యొక్క కుమారుడు, మూడవ కుమారుడు. ఇప్పుడు అక్కడ ఐపీఎస్‌లో అద్భుతాలు చేస్తున్నాడు. ప్రత్యేకించి ఇవాళ దేశంలోనే ఏకకాలంలో దేశవ్యాప్తంగా 4 నగరాల్లో 32 కార్లతో అతి పెద్దదైనటువంటి పేలుడు సృష్టించాలనుకున్న డాక్టర్స్ మాడ్యూల్‌ని కనిపెట్టింది ఆయన యొక్క సున్నితమైనటువంటి ఆలోచన ధోరణి. అక్కడ ఏర్పాటైనటువంటి పోస్టర్లను చూసి ఆ పోస్టర్ల వెనకాల ఏదో ఉగ్రకుట్ర ఉంది అని అక్కడి నుంచి ప్రారంభించి హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి ప్రాంతాలన్నిటితో సమన్వయం చేసుకుని అతను పట్టుకోవడంతో వల్లనే ఈ రోజున ఈ దేశంలో అతిపెద్ద ఉత్పాతం ఆగింది. మొన్న వాడు చచ్చినోడు కూడా ఆత్మాహుతి దాడి కాదు, పారిపోతా పేలుడు జరిగింది అన్నటువంటిదే అనుమానిస్తున్నట్టు. ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నాడు అక్కడితో ఆగిపోయింది. ఆ 13 మందితో ఆగిపోయింది. కానీ వాళ్ళు చెయ్యాలనుకున్నది చూస్తే కొన్ని వేల మంది ప్రాణాలు తీసుండేవాళ్ళు. ఆ పరిస్థితిని అదుపు చేయడానికి కారణమైనటువంటిది సున్నితమైనటువంటి అంశాన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేసింది ఆయనే. ఇప్పుడు ఆయన పేరు మారుమోగుతోంది దేశమంతా కూడా.